బ్రేకింగ్ న్యూస్. కళ్యాణ్కి అమ్మాయిల పిచ్చి అన్న పికిల్స్ పాప రమ్యమోక్ష నేనైతే లాగి చంప మీద ఒకటి ఇచ్చేదాన్ని నాతో అలా బిహేవ్ చేస్తుంటే అన్నది. ఈ మాటలు చాలా 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 తప్పు. క్యారెక్టర్ అసాసినేషన్ చేసింది రమ్యమోక్ష. దీని గురించి మనం రివ్యూలో మాట్లాడుకుందాం. తనుజ ఆపింది, దివ్య మొదలుపెట్టింది. ఏంటది? ఛాన్స్ దొరికినప్పుడల్లా ఎంటర్టైన్మెంట్తో ఇచ్చి పడిస్తున్న ఇమ్మాన్యువల్ రోజు రోజుకి తన ఎంటర్టైన్మెంట్ యాంగిల్ని, తన ఆటని మెరుగుపరుచుకుంటున్న ఇమ్మాన్యువల్. వంట తెచ్చిన పెంట. బీన్స్ కర్రీ ఉడకలేదు కానీ హౌస్ మొత్తం ఒక ఇష్యూ వల్ల ఉడికిపోయింది. ఇంతకీ కళ్యాణ్ వర్సెస్ మాధురి, వీళ్ళలో తప్పెవరిది? మీకేమనిపించిందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నాకైతే ఒక క్లారిటీ ఉంది. ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడే గొప్పోడు అని మన పవన్ కళ్యాణ్ చెప్తాడు. ఆ పవన్ కళ్యాణ్ చెప్తే ఈ పవన్ కళ్యాణ్ ఇంట్లో ఫాలో అయ్యాడని అయితే నాకు అనిపించింది. మీకేమనిపించిందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ కంటెంట్ కోసమే ఇదంతా దివ్యల మాధురి చేసిందా, కేవలం అటెన్షన్ కోసమే ఎపిసోడ్ మొత్తం తను చుట్టే తిరగాలని ఇదంతా చేసిందా అనేది కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇలాంటి చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్స్తో ఈరోజు రివ్యూ ఇవ్వబోతున్నాను. సో డిలే చేయకుండా లెట్స్ జంప్ ఇన్ టు ద రివ్యూ. ఏజెంట్ వంశీ రిపోర్టింగ్. హాయ్, హలో, నమస్తే. నేను మీ వంశీ. ఈరోజు మండే అంటే నామినేషన్స్ డే. చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతున్నాయని అయితే చూశాను. బట్ ఈరోజు నామినేషన్స్ కంటే వేరే కంటెంట్ చాలా ఎక్కువ ఉంది. లాస్ట్ 10 minutes మాత్రమే నామినేషన్స్ ఉన్నాయి. కానీ ఈరోజు ఎపిసోడ్లో చాలా చాలా టాపిక్స్ జరిగాయి. వాటిలో ఫస్ట్ డిస్కస్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే మన అలేఖ్య చిట్టి పికిల్స్ రమ్యమోక్ష. ఆవిడ మాధురి గారితో కూర్చొని మాట్లాడుతున్నప్పుడు ఏమన్నదంటే, పవన్ కళ్యాణ్ అలియాస్ కళ్యాణ్ పడాలకి అమ్మాయిల పిచ్చి చాలా ఎక్కువ. ఆ తనూజాని వేళ్ళతో ఇలా ఇలా అంటాడు, చేతో అలా అలా అంటాడు, చాలా ఇరిటేటింగ్గా ఉంటుంది చూడ్డానికి నాకే. అలాంటిది తనూజ ఎలా భరిస్తుందో, ఎలా ఓర్చుకుంటుందో, నేనైతే ఆ పొజిషన్లో ఉంటే లాగ ఇచ్చేదాన్ని, కింద పడేసి తొక్కేసేదాన్ని అని చెప్పింది. జస్ట్ కళ్యాణ్ గురించే కాదు, తనుజ గురించి కూడా చెప్పింది. అదేంటంటే తనుజ లీనియన్స్ ఇవ్వకపోతే కళ్యాణ్ అలా చేయడు. సో తనుజ లీనియన్స్ ఇచ్చింది కాబట్టి కళ్యాణ్ అలా చేస్తున్నాడు. సో తనది కూడా తప్పు ఉంది అన్నారు. దివ్యల మాధురి కూడా దానికి సపోర్ట్ చేస్తూ మాట్లాడింది. వాళ్ళు బయట చూసొచ్చే ఇదంతా మాట్లాడారు, ఓకే, అగ్రీడ్. అండ్ కళ్యాణ్ ఇంటెన్షన్స్ ఎప్పుడు తప్పుగా లేవు, కానీ ఆ సొల్లు సముద్రం కారుస్తూ ఉంటాడు. నేను స్టార్టింగ్ నుంచి చెప్తున్నట్టే, మెకానికల్ బ్రాంచ్లో అమ్మాయిలు ఉండరు భయ్య, మా కాలేజ్లో అయితే. సో అక్కడికి ఎవరన్నా అమ్మాయి వెళ్తే, మా ఫ్రెండ్స్ కానీ ఆ మెకానికల్ బ్రాంచ్లో అబ్బాయిలు ఎట్లా బిహేవ్ చేస్తారంటే, ఎప్పుడు అమ్మాయిల్ని చూడనట్టు, ఒక కళ్ళు పెద్దవి చేసుకొని ఆ సొల్లు గార్చుకుంటూ చాలామంది ఉండేవాళ్ళు. అందరూ నేను జనరలైజ్ చేయను. సో కళ్యాణ్ కూడా నాకు తెలిసి ప్రపంచాన్ని ఎక్కువ చూడకపోయిండొచ్చు, లేకపోతే సడన్గా వీళ్ళని చూసి ఆ అట్రాక్షనో ఇన్ఫాక్చుయేషనో ఏమో తెలియదు, కానీ ఫస్ట్ నుంచి ఒక చీపో ఫీల్స్ ఇస్తాడు ఆ తనుజాతో కానీ ఎవరితో అయినా. స్టార్టింగ్లో రీతు చౌదరితో కానీ తనుజాతో కానీ చేసి ఎప్పుడు మాట్లాడటం కానీ ఇవన్నీ ఏంటంటే వాళ్ళకి కంఫర్టబుల్గా ఉన్నంత వరకు ఓకే. బట్ తనూజ నాకు తెలిసి చాలాసార్లు తీసేయడం నేను చూశాను, చాలాసార్లు వద్దు అని చెప్పడం చూశాను. బట్ తను కూడా చాలా లీనియన్సీ ఇచ్చింది చాలా వరకు, అదైతే 100% పక్కా. బట్ ఇవన్నీ ఆడియన్స్ ఇవన్నీ మాట్లాడుకుంటే ఓకే భయ్య. యాజ్ అ కంటెస్టెంట్ లోపలికి వెళ్ళాక ఇవి నేషనల్ టెలివిజన్లోకి వెళ్తాయి అని ఆలోచించాల్సిన కామన్ సెన్స్ కంటెస్టెంట్స్కి ఉంది. నా వరకు అయితే ఇది చాలా 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 పెద్ద తప్పు. ఆల్రెడీ వాళ్ళు ఇలా ఓవర్ బోర్డ్ అయ్యారు కాబట్టి, వాళ్ళు కస్టమర్స్ని ఇలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు కాబట్టి వాళ్ళ బిజినెస్ శాంతం నాకిపోయింది. నిన్న రమ్యమోక్ష ఆల్రెడీ చెప్పింది, పీక్స్ ఆఫ్ నెగిటివిటీ చూసొచ్చాను, ఆ నెగిటివిటీని పోగొట్టుకోవాలని ధైర్యం చేసి వచ్చాను, అండ్ నేను అది పోగొట్టుకుంటాను, నాలా నేను ఉంటాను అని. మరి ఇప్పుడు వీళ్ళ మీద నువ్వు నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నావే, వీళ్ళకి ఇది పీక్స్ ఆఫ్ నెగిటివిటీయే కదా నువ్వు స్ప్రెడ్ చేస్తుంది. ఆడియన్స్ అయితే ఎన్నైనా మాట్లాడుకోవచ్చు, ఏమన్నా చెప్పొచ్చు, వాళ్ళ ఒపీనియన్స్ చెప్పొచ్చు. బట్ బీయింగ్ అ కంటెస్టెంట్ ఒకళ్ళ క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నా అంటే అది చాలా పెద్ద విషయం. అవతలి వాళ్ళకి ఏదైనా చేసుకుంటే అది నీకెందుకు, నీ దగ్గర వచ్చి అలా బిహేవ్ చేస్తే స్ట్రైట్ అవే మొహం మీద చెప్పేస్తే తప్పు లేదు అని అయితే నాకు అనిపించింది. మీకు అలేఖ్య చిట్టి పికిల్స్ రమ్యమోక్ష అండ్ దివ్యల మాధురి కళ్యాణ్ విషయంలో ఈ స్టేట్మెంట్స్ పాస్ చేయడాన్ని ఏమనిపించిందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. కళ్యాణ్ పడాలా శుద్ధపూస అని చెప్పను. స్టార్టింగ్ నుంచి చాలా వరకు ఇలా అమ్మాయిని ప్రతి అమ్మాయిని గోగుతూనే ఉన్నాడని చాలాసార్లు మనకే అనిపించింది. బట్ చాలాసార్లు ఇది కూడా చెప్పాను, హిజ్ ఇంటెన్షన్స్ వర్ నెవర్ రాంగ్. సొల్లు సముద్రం కారుస్తుంటాడు, ఎప్పుడు అమ్మాయిని చూడనట్టు బిహేవ్ చేస్తాడు, నేను కూడా చాలాసార్లు చెప్పాను. అలానే బిహేవ్ చేస్తున్నాడు కాబట్టి వాళ్ళు అది జస్ట్ క్యాజువల్ డిస్కషన్ లాగా నార్మల్గా మాట్లాడింటే బాగుండు, కానీ యూసేజ్ ఆఫ్ వర్డ్స్ వర్ వెరీ రాంగ్. అండ్ అది క్యారెక్టర్ అసాసినేషన్ చేసినట్టే నాకు అనిపించింది. ఇది 2 much కాదు, 3 much అని అయితే నాకు అనిపించింది. నెక్స్ట్ వచ్చి వంట చేసిన పెంట. అసలు ఇష్యూ ఏంటంటే, రేషన్ మేనేజర్ అయిన దివ్య మెయిన్ కుక్గా దివ్యల మాధురిని చేస్తుంది.
సో మార్నింగ్ బీన్స్ కర్రీ అవన్నీ చేసి పెట్టండి, అందరికీ సరిపోయేలా ఇన్నిన్ని వేయండి అని చెప్తుంది. సో ఇప్పుడు బేసిక్గా ఏంటంటే దివ్యల మాదిరి గారు స్నానం చేశాకనే తను వంట చేస్తుందంట. సో స్నానం చేయడానికి తనకు 2 గంటలు పట్టిందంట, బాత్రూమ్ దొరకలేదంట. సో ఈ వీటి వల్ల ఏమైందంటే కళ్యాణ్ పడాల, దివ్య అండ్ మిగతా వాళ్ళందరూ మాట్లాడుకుంటుంటారు. సో ఆల్మోస్ట్ ఆఫ్టర్నూన్ అయ్యింది, ఇంకా మనకు బ్రేక్ఫాస్ట్ రాలేదు, దీనివల్ల హౌస్ మేట్స్ అందరూ సఫర్ అవుతున్నారని వీళ్ళు డిస్కస్ చేసుకుంటారండి క్యాజువల్గా. సో దివ్యల మాదిరి గారితో కళ్యాణ్ డిస్కస్ చేద్దాం అనుకుంటాడు ఈ పాయింట్ని. తను వచ్చినప్పుడు కూర్చుని మాదిరి గారు మాట్లాడదామంటే ఏంటి నిల్చొని మాట్లాడకూడదా, కూర్చుంటేనే మాట్లాడాలా అని ఒక సర్కాస్టిక్గానే అంటది. యాక్చువల్లీ అది సర్కాస్టిక్ నోట్లోనే అన్నది. కొన్ని వర్డ్స్ ఏంటంటే చిన్నవైనా పెద్దవైనా అవతల వాళ్ళని ట్రిగ్గర్ చేస్తాయి. అలానే ఇక్కడ ట్రిగ్గర్ అయిన కళ్యాణ్ ఏం చేశాడంటే, మీరు అలా మాట్లాడితే నేను కూడా వేరేలా మాట్లాడాల్సి వస్తుంది అని అంటాడు. అక్కడ ఆ వేరేలా మాట్లాడాల్సి వస్తుంది అన్న దానికి దివ్యల మాధురి గారు కూడా ట్రిగ్గర్ అయ్యారు. అక్కడి నుంచి ఫ్లేర్ అప్ అయిన ఇష్యూ చిరిగి చాట్ అయినట్టు మొత్తం పెద్ద ఇష్యూ అయింది. బేసికలీ స్టాప్ అయిందండి ఆ ఇష్యూ, అక్కడతో ఆగిపోయింది. దివ్యల మాధురి వెళ్ళి తనూజ అండ్ అక్కడ డెమాన్ పవన్ ఉంటారు, వాళ్ళ టీమ్మేట్స్, ముగ్గురు కిచెన్ మేట్స్, అక్కడ మాట్లాడుతున్నప్పుడు ఏమంటదంటే వేరేలా మాట్లాడాల్సి వస్తుందంటే ఏం మాట్లాడతాడు, వేరేలా అంటే ఎలా మాట్లాడతాడు నాకు తెలుసుకోవాలని ఉంది అంటే, తనూజ అక్కడ నిప్పుకి ఆజ్యం పోసినట్టు, నిప్పులో నెయ్యి వేసినట్టు అక్కడ క్యాటలిస్ట్లా యాక్ట్ చేసిందండి. యాక్చువల్లీ తనూజ వల్లే నాకు తెలిసి ఈ ఇష్యూ ఫ్లేర్ అప్ అయినట్టయితే క్లియర్గా తెలుస్తుంది. తను ఏమన్నదంటే, మీరే మాట్లాడొచ్చు కదా ఒకసారి కళ్యాణ్తో, మీరే అడగండి. అక్కడితో ఆగిపోయిన ఇష్యూని ఎవరన్నా ఆపాలనుకుంటారు, డెమాన్ పవన్ కూడా ఆపేయాల్సి ఉంది. తనూజ అక్కడ గెలకడం వల్ల దివ్యల మాదిరి మళ్ళీ కళ్యాణ్ని పిలిచి వేరేలా అంటే ఏం మాట్లాడతావు, వేరేలా అంటే ఎలా మాట్లాడతావు, అసలు వేరేలా అన్న పదం ఎందుకు వచ్చింది అంటే, మేడం మీరు మాట్లాడింది నాకు వెటకారంగా అనిపించింది, మీరు కూర్చోండి అంటే కూర్చొనే మాట్లాడాలా అంటే అది వెటకారంగా అనిపించింది, మీరు వెటకారంగా మాట్లాడితే నేను కూడా వెటకారంగానే మాట్లాడాల్సి వస్తుంది అన్న ఇంటెన్షన్తో చెప్పాను, అంతకుమించి ఏం లేదు అంటే, నేనేం మాట్లాడాను అంటే నేను చెప్తే నేను కూర్చోవాలా, నేను నిల్చొని మాట్లాడతా అంటంలో తప్పేముంది అని అంటది. యాక్చువల్లీ దివ్యల మాదిరి గారు అన్నది తప్పు కాదు, బట్ ఆ టోన్ నిజంగానే సర్కాస్టిక్గా అనిపించింది. ఆ టోన్ వల్ల ఇదంతా ఇష్యూ అయింది. సో తను అన్నది ఏంటంటే, నిల్చొని మాట్లాడతా ఏంటి, నువ్వు చెప్పడానికి ఏంటి, నేను నిల్చొని మాట్లాడకూడదా అంటే నేను కెప్టెన్ని అంటాడు. అక్కడ ఇంకా ఇష్యూ పెద్దగా అయిపోయిందండి. అంటే కెప్టెన్ నువ్వు చెప్తే ఏ చెప్తే అది చేయాలా, ఏ చెప్తే నేను పడాలా, నువ్వెవరివి అంటే అక్కడ వాయిస్ ఇష్యూ రైజ్ అయ్యి వాయిస్ రైజ్ చేస్తాడు. వాయిస్ ఎందుకు లేస్తుంది అని దివ్యల మాదిరి గారు అంటారు. ఇక్కడ మధ్యలో దివ్య వచ్చి, మీకోసం మేము 2 hours వెయిట్ చేసాము, హౌస్ మొత్తం మీకోసం వెయిట్ చేస్తుంది అంటే, నాకు బాత్రూమ్ దొరకలేదు, నేనేం చేయాలి అంటే, ఇప్పటికీ బీన్స్ కర్రీ ఉడకలేదు అంటే, బీన్స్ కర్రీ ఉడకడానికి నేనేం చేయాలి, అవి ఉడకకపోతే నేనేం చేయాలి అని. ఈ ఓవరాల్ ఇష్యూలో ఎవరిది తప్పు కాదు అంటే, సో దివ్యల మాదిరి గారివి ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 మిస్టేక్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే, హౌస్ మొత్తం రెస్పాన్సిబిలిటీ తన మీద ఉన్నప్పుడు, తను మెయిన్ షెఫ్గా ఉన్నప్పుడు ఫస్ట్ ప్రియారిటీ దీనికి ఇచ్చి అండ్ అక్కడ వండి, లేకపోతే తనూజాకి డెమాన్ పవన్కి రెస్పాన్సిబిలిటీస్ అలొకేట్ చేసి మీరు ఇది చేస్తుండండి, నేను వచ్చే లోపల అయిపోగొట్టేద్దామని ఉంటే అయిపోయేది. అండ్ ఫస్ట్ డే కాబట్టి తనని కూడా ఎక్కువ బ్లేమ్ చేయలేం. అండ్ సెకండ్ ఏంటంటే, చిన్న ఇష్యూని పెద్దగా చేసి కావాలని కంటెంట్ కోసం చేశారేమో అని నాకైతే అనిపిస్తుంది. అంత అవసరం లేదనిపించింది. తను మేజర్గా హర్ట్ అయింది, వేరేలా మాట్లాడాల్సి వస్తుంది అంటే, వేరేలా మాట్లాడాల్సి వస్తుంది అని ఎందుకు అన్నావు అన్న దగ్గర హర్ట్ అయింది. సెకండ్ వచ్చి, తనూజ అండ్ డెమాన్ పవన్ ఇద్దరు టీమ్మేట్సే కాబట్టి దివ్యల మాదిరి గారు చెప్పినట్టు నేను వచ్చే లోపల ఇద్దరు టీమ్మేట్స్ ఉన్నారు, వాళ్ళిద్దరు కట్ చేసి పెట్టుకోవచ్చు కదా, వాళ్ళిద్దరు కొద్దిగా చేసి ఉంటే వంట ఫాస్ట్ అయ్యేది అంటే, దివ్య ఏమంటదంటే, వాళ్ళిద్దరు మీ టీమ్మేట్స్, మీరు మెయిన్ షెఫ్ కాబట్టి మీదే ఎక్కువ రెస్పాన్సిబిలిటీ అని తను అంటది. కానీ బట్ నా వరకు అయితే తనూజాది అండ్ డెమాన్ పవన్ కూడా ఈక్వల్లీ రెస్పాన్సిబుల్. వాళ్ళు కిచెన్ టీమ్ అయినప్పుడు వాళ్ళు తినొచ్చే లోపల సెటిల్ చేసి ఉంటే, ఎందుకంటే హోల్ హౌస్ వీళ్ళ ముగ్గురు మీదే డిపెండెంట్ కాబట్టి ఫుడ్కి టీమ్గా పనిచేసి ఉంటే ఈ గోలో ఉండేది కాదు, ఇంత ఇష్యూ ఫ్లేర్ అప్ అయ్యేది కాదు. ఆ వరకైతే మాదిరి గారు ఎంత తప్పు ఉందో, తనుజాంది అండ్ డెమాన్ పవన్ది కూడా అంతే తప్పు. ఎందుకంటే వాళ్ళు కొద్దిగా రెస్పాన్సిబిలిటీ తీసుకొని చేసి ఉంటే ఈ గోల ఉండేది కాదు. థర్డ్ వచ్చి, మన కళ్యాణ్ పడాలా ఆ మాట అనకుండా ఉండింటే అయిపోయేది, వేరేలా మాట్లాడాల్సి వస్తుంది అంటే, తను ఏమనుకున్నాడంటే, అక్కడ ఉంది ఆశా శైనియో లేకపోతే సంజనానో అనుకున్నాడు. అక్కడ ఉంది దివ్యల మాదిరి, తన కొద్దిగా ముందే యాటిట్యూడ్, ఆ బలుపు, ఆ ఆరోగెన్సీ ఎక్కువ ఉంటుంది కాబట్టి, నువ్వేంటి వాయిస్ రైజ్ చేస్తున్నావు ఏంటి, నేనేం మాట్లాడాను, ఏమన్నా తక్కువ చేసి మాట్లాడానా అంటే అక్కడ సారీ చెప్తాడు. ఫైనలీ కళ్యాణ్ పడాలది మేజర్ మిస్టేక్ లేదు అని అయితే నాకు అనిపించింది. నిజంగా సర్కాస్టిక్గానే మాధురి గారు చెప్పారు అని అనిపించింది. అండ్ నాకైతే ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో అన్న డైలాగ్ కళ్యాణ్కి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది అని అనిపించింది. దేనికంటే అక్కడ ఇష్యూ అంత కూడా అవుతున్నా ఫైనలీ తను ఏమన్నాడంటే, ఒకవేళ నా ఇంటెన్షన్ అది కాదు,
మీరు ఒకవేళ నా వల్ల హర్ట్ అయ్యి ఉంటే సారీ అంటాడు. అది అయిపోయిన తర్వాత కూడా ఏమన్నాడంటే దివ్యల మాధురితో, మేడం మీ మీద నాకు రెస్పెక్ట్ ఉంది, ఇప్పటికీ నేను మ్యామ్ మ్యామ్ మేడం మేడం అని అంటున్నాను, మీ మీద నాకు ఏ డిస్రెస్పెక్ట్ లేదు, బట్ మీ వల్ల డిలే అవుతుంది అండ్ కూర్చొని మాట్లాడండి అనడంలో నాకు ఏ తప్పు అనిపించలేదు, అండ్ మీరు ఎటకారంగా మాట్లాడారు కాబట్టి నేను ఆ పదం తీయాల్సి వచ్చింది తప్ప నాకు మీ మీద ఏ ఇంటెన్షన్ లేదు అన్నది తను చెప్పేశాడు. అక్కడతో ఇష్యూ సమాప్తం. ఇది అయిపోయిన తర్వాత దివ్య వెళ్ళి ఏడ్చుకుంటూ కూర్చుంటుంది. తనూజ వదిలేసింది, దివ్య మొదలుపెట్టింది అన్నది దీనికే అండి. ఏంటంటే తనూజ నిన్నటిదాకా ఏడుపు సముద్రం, ఒక శోక సముద్రంలో ఉండిపోయేది, ప్రతి దానికి ఏడుస్తుండేది. ఈరోజు దివ్య కూడా అలానే ఏడుస్తుందండి. ఫస్ట్ ఎక్కడ ఏడ్చిందంటే, అందరు వైల్డ్ కార్డ్స్ వచ్చిన వాళ్ళందరూ ఏమంటున్నారంట, బర్నీ గారితో బాండింగ్ ఫామ్ చేసుకున్నారు, ఒరిజినల్ బాండింగ్ కాదు, జెన్యున్నెస్ లేదు దాంట్లో, కావాలనే తనతో బాండ్ ఫామ్ చేసుకున్నారు అనిపిస్తుంది ఆట కోసం, బట్ ఒరిజినల్గా లేదు అని అయితే అన్నారు అని అంటే, అలా ఎందుకు చేస్తాను, నాకేం అవసరం అని ఏడుస్తూ ఫస్ట్ స్టార్ట్ చేసిందండి. నెక్స్ట్ వచ్చి ఈ ఇష్యూ ఎప్పుడైతే అయిపోయిందో ఆ బీన్స్ కర్రీ గురించి, అక్కడ కూడా వెళ్ళి లోపల బర్నీ గారితో స్టార్ట్ చేసిందండి. ఏంటంటే, పొద్దున్నుంచి మీ ప్రోటీన్ షేక్ మీరే కలుపుకున్నారు, మీ ఆయిల్ మీరే పెట్టుకుంటున్నారు, అసలు నాకు అంత గొడవ అయిందన్న నాకేం ప్రాబ్లం లేదు, మీ పనులు మీరే చేసుకుంటున్నారు, నాకేం ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు, నిన్న నైట్ నుంచి మీకు ఏమైంది, అసలు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు, ఏంటండి ఇది, ఈ బంధాలు అనుబంధాలు, ఈ పూతరేకుల సీరియల్ ఏంటండి బాబు, ఆ తనుజాత మొన్నటిదాకా ఈ భరణి గారి కుటుంబం నడిపారు, ఇప్పుడు దివ్య వచ్చింది, కుటుంబం భరణి గారి కుటుంబం, ఇదే రోజు చూడాల్సి వస్తుందండి. అయితే తనుజ లేకపోతే దివ్య లేకపోతే ముగ్గురు, ఈ గోల మా వల్ల కాదురా బాబు, చూడలేక చచ్చిపోతున్నాం. సో ప్రతి దానికి ఏడవడం, అండ్ నా వరకు కూడా తన బాండ్ కావాలనే పెట్టుకున్నట్టుంది భరణి గారితో అనిపించింది. దానిలో జెన్యూనిటీ ఎక్కడ అనిపించలేదు. హౌస్ మేట్స్ ఉన్న వాళ్ళందరికీ అదే ఫీలింగ్, వైల్డ్ కార్డ్స్కి అదే ఫీలింగ్, ఆడియన్స్కి కూడా అదే ఫీలింగ్, భరణితోనే దివ్య ఉంటుంది. అది కేవలం గేమ్ కోసమే తప్పించి ఎక్కడ ఒక జెన్యూన్ బాండ్ అయితే అనిపించలేదు. మీలో ఎంతమందికి బర్నీది అండ్ దివ్యది ఫేక్ బాండ్ లా అనిపించిందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నాకైతే 100% ఫేక్ స్టాంప్, రాజమౌళి స్టాంప్ గుద్దినట్టు 100% ఫేక్ స్టాంప్ నేనైతే వేస్తాను. అండ్ ఇమ్మాన్యువల్ అయితే ఎంటర్టైన్మెంట్తో అద్దర కొడుతున్నాడండి. ఛాన్స్ దొరికినప్పుడల్లా, ఈరోజు రీతు బట్టలు ఉతుకుతుంటే కాస్ట్లీ బట్టలు వేస్తే తప్ప మంది కాస్ట్లీ ఫేస్ కాదనమాట. ఓహో ఒరిజినాలిటీ వచ్చేసిందా, వైల్డ్ కార్డ్స్ రాగానే ఒరిజినాలిటీ వచ్చేసింది, ఇందువదన కుందరదన వావ్ అని చిరంజీవి గారిని ఇమిటేట్ చేస్తూ అయేషాతో పులిహోర కలపడం కానీ, రమ్యమోక్షతో పులిహోర కలపడం కానీ, అంటే అది ఫన్నీగా కామెడీగానే చేస్తూ ఎవరిని నొప్పించకుండా ఎంటర్టైనింగ్ వేలోనే చేస్తున్నాడు. చాలా బాగా నవ్విస్తున్నాడు, చాలా బాగా ఎంటర్టైన్ చేస్తున్నాడు. ఆర్గానిక్గా ఉంది కానీ ఏదో అన్వాంటెడ్గా ఇరిటేటింగ్ కామెడీ లేదు. ఇన్ఫ్యాక్ట్ వైల్డ్ కార్డ్స్ కానీ, హౌస్ మేట్స్ కానీ, కామనర్స్ కానీ, ఆడియన్స్ కానీ అందరూ ఇమ్మాన్యువల్ని స్ట్రాంగ్ అనుకుంటున్నారంటే హీ రియలీ డిజర్వ్స్ దట్. అండ్ చాలా చాలా బాగా ఆడుతున్నాడు. వైల్డ్ కార్డ్స్ లోపల ఉన్న హౌస్ మేట్స్కి బాగా హింట్స్ ఇస్తున్నారండి, అదైతే క్రిస్టల్ క్లియర్. ఆ హింట్స్ని కనుక వీళ్ళు తీసుకొని గేమ్ చేంజ్ చేసుకుంటే వాళ్ళకే మంచిది, లేదంటే లేదు. బర్నీకి అయేషా, రమ్యమోక్ష క్లియర్గా చెప్తారు ఏంటంటే, మీరు బాండ్స్ ఫామ్ చేసుకొని ఆ బాండ్స్ వల్ల మీరు వెనకబడిపోతున్నారు, మీకు ఆ బంధాల వల్ల మీకు గేమ్లో క్లారిటీ పోతుంది, అండ్ ఈ రోజు నుంచి ఫ్రెష్గా స్టార్ట్ చేయండి, ఆ బంధాలని పక్కన పెట్టేసి అని అయేషా చెప్తుంది, రమ్యమోక్ష చెప్తుంది. సో ఆ హింట్స్ ఇచ్చాక కూడా తను గేమ్ మార్చుకోకపోతే ఇంకెవ్వడు ఏం చేయలేడు భయ్యా. సో బర్నీకి ఆ హింట్ ఇస్తారా? నెక్స్ట్ సంజన గారికి కూడా రమ్యమోక్ష ఏం చెప్తుందంటే, సంజన గారు ఫస్ట్లో మీరు ఎగ్స్ దొంగతనం చేసి హౌస్ మొత్తం గొడవ పడుతుంటే మీరు చిల్ అయ్యి మీరు ఎంత ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలో అంత ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి పక్కకు వచ్చేసారు. చాలా చిల్ క్యాండిడేట్ అండ్ చాలా బాగా ఆడుతున్నారు అనుకున్నాను, కానీ లాస్ట్ 2-3 వీక్స్ నుంచి ప్రతి చిన్నదానికి ఏడుస్తున్నారు, ప్రతి చిన్నదానికి బాధపడుతున్నారు, చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారు. అది చేంజ్ చేసుకోవాలి అన్న హింట్ ఇచ్చారు. సో అది చేంజ్ చేసుకుంటే సంజనాకి మంచిది. అండ్ ఇమ్మాన్యువల్ కూడా హింట్ ఇస్తుంది రమ్యమోక్ష ఏంటంటే, మీ గేమ్ చాలా పర్ఫెక్ట్గా ఉంది, లవ్ది అయితే అద్దిరిపోయింది అని చెప్తుంది. సో బేసికలీ ఎవరికి తోచిన హింట్స్, ఎవరికి నచ్చిన హింట్స్, ఎవరికి కావాలో వాళ్ళందరికీ క్లియర్ కట్గా ఇస్తున్నారు. కళ్యాణ్ పడాల తనుజకి వాళ్ళ మొహం మీద చెప్పలేదు కానీ దివ్యల మాధురి మరియు రమ్యమోక్ష డిస్కస్ చేసుకున్నారు. శ్రీజా బెలూన్ కట్ చేశాను కాబట్టి కళ్యాణ్ నన్ను దూరం పెడుతున్నాడు అండ్ నాకు చాలా చిరాగ్గా ఉంది, ఎందుకు అది, అండ్ ఎవరు హౌస్ మేట్స్ మన దగ్గరికి రావట్లేదు, ఎవరి గేమ్ వాళ్ళు ఆడుతున్నారని వైల్డ్ కార్డ్స్ వాళ్ళలో వాళ్ళు డిస్కస్ చేసుకుంటారు. సంజన గారు ఒక్కటే మన దగ్గరకు వస్తున్నారంటే మాధురి గారు అంటారు ఆవిడ మైండ్ గేమ్ ఆడుతుంది అంటే, అవును మిగతా వాళ్ళు ఎవరు రావట్లేదు, దివ్య అయితే ఓన్లీ బర్నింగ్ ఆడుతూనే ఉంటుందని వాళ్ళలో వాళ్ళు డిస్కస్ చేసుకుంటారు. సో ఇదంతా అయిపోయాక నామినేషన్స్ జరుగుతాయి.
నామినేషన్స్ ఏంటంటే ఈ రోజు టాస్క్ ఇస్తారు. ఆ వైల్డ్ కార్డ్స్ కి బాల్ అక్కడ స్క్రాల్ అయ్యి పైప్ నుంచి వస్తుంది. వీళ్ళు ఆ బాల్ ని హోల్డ్ చేసి ఎవరైతే చేతిలో లాస్ట్ వరకు బాల్ ఉంటుందో వాళ్ళు అక్కడ ఉన్న కంటెస్టెంట్స్ లో ఒకరిని చూస్ చేసుకొని నామినేట్ చేయడానికి ఛాన్స్ ఇవ్వాలి. ఆ వచ్చిన కంటెస్టెంట్ హౌస్ లో ఉన్న ఇద్దరిని నామినేట్ చేయాలి. సో బేసికలీ వైల్డ్ కార్డ్స్ ఆర్ నాట్ ఇన్ నామినేషన్స్ దిస్ వీక్. ఆ గేమ్ లో ఫస్ట్ నిఖిల్ నాయర్ పట్టుకొని తనుజాకి బాల్ పాస్ ఇస్తాడు. తనుజ రాముని సుమన్ శెట్టిని నామినేట్ చేస్తుంది. రాముకి చెప్పిన నామినేషన్ ఏంటంటే రాము బేసిక్గా కెప్టెన్ అయినా వాయిస్ తనది కాదు, ఇండిపెండెంట్గా లేడు, డిపెండెంట్గా ఉన్నాడు. బర్నీ గారు ఏం చెప్తే అది చేశాడు. బర్నీ గారికి అయితే లీనియంట్గా ఉన్నాడు, మిగతా వాళ్ళందరికీ ఏమో చాలా స్ట్రిక్ట్గా ఉన్నాడు. అండ్ సంజన అంత సీరియస్గా ఉన్నా, సంజనాకి అంత మెడికల్ ప్రాబ్లం ఉన్నా తనకేమో అలో చేయలేదు. బర్నీ గారికి ఏమో అలో చేశాడు. సో ఇది ఎంతవరకు కరెక్ట్? తను పార్షియల్గా ఉన్నాడు, తన వాయిస్ తంది కాదు, తను జస్ట్ పప్పెట్లా బర్నీ గారు ఎట్లా ఆడిస్తే అలా ఆడాడు అని నామినేట్ చేసింది. ఇదైతే 100% వ్యాలిడ్ రీజనే. ఎందుకంటే చాలా వరకు రాముకి ఇండిపెండెంట్గా డెసిషన్ తీసుకోలేదు. బర్నీ ఏం చెప్తే చేశాడు. అండ్ సంజన విషయంలో హీ వాజ్ రాంగ్. అది నాగార్జున గారు కూడా ఎపిసోడ్లో చెప్పారు. సో రాము రాథోడ్ని తను చేసిన పాయింట్స్ అయితే నా వరకు అయితే కరెక్టే అనిపించింది. బట్ తను సేఫ్ గేమ్ కూడా ఆడింది అనిపించింది. ఎందుకంటే మిగతా వాళ్ళు ఇంకా చాలా పెద్ద పాయింట్స్ ఉన్నా ఇదొక్క ఫ్యాక్టర్ని తీసుకుని నామినేట్ చేసింది. సో రాము రాథోడ్ అగ్రి చేయడు. నేను ఒకవేళ వీక్ కెప్టెన్ అయి ఉంటే నాగార్జున గారు ఎందుకు పొగుడతారు అంటే, అంజనా గారి విషయంలో క్లియర్గా తెలుస్తుంది కదా నువ్వు పార్షియల్గా ఉన్నావు అని. తనకు ఒకలాగా బర్నీ గారికి ఒకలాగా ఉన్నావు, అది తప్పు కదా. అసలు కెప్టెన్ నువ్వు అందరికీ ఈక్వల్గా చూడాలి అన్నది పాయింట్ రేస్ చేసి నామినేట్ చేసింది. సెకండ్ వచ్చి సుమన్ శెట్టి. ఇది పెద్ద తుప్పాసన్ బొకడా రీజన్ అంటే అసలు ఎంత సిలీ అనిపించిందంటే తనకు కూడా కామెడీగా అనిపించింటుంది. అసలు ఏం రీజన్ అండి? అసలు ఇలాంటి నామినేషన్లు ఎందుకు చేస్తారో నాకైతే అర్థం కావట్లేదు. సుమన్ శెట్టి గారిని నామినేట్ చేసిన రీజన్ ఏంటంటే, సుమన్ శెట్టి గారు మీరు హౌస్లో యాక్టివ్గా లేరు, పెద్ద ఇన్వాల్వ్ అవ్వరు, మీరు ఒక్కళ్ళే కూర్చుంటారు, మీరు ఎవరితో మాట్లాడరు, అండ్ నామినేషన్స్లో అండ్ యాక్టివిటీస్లో తప్ప మీ వాయిస్ ఎక్కడ నాకు వినిపించదు అంటే సుమన్ శెట్టి క్లియర్గా 100% ఇచ్చి పడేసాడు అనిపించింది. మాస్ చూపించాడు. ఆయన కరెక్ట్గా మాట్లాడాడు భయ్య. అదేంటంటే, అమ్మ యాక్టివ్ అంటే ఏంటి? నీతో మాట్లాడట్లేదా? నేనే నీ దగ్గరకు వచ్చి ప్రతిసారి నువ్వు తిన్నావా లేదా అని అడుగుతాను, అందరితో వెళ్ళి మాట్లాడతాను, అండ్ అందరూ తిన్నారా లేదా అని అడుగుతాను. అండ్ ఇక్కడ నా బయోడేటా ఇక్కడ ఉన్న హౌస్మేట్స్లో ఎవరు అడిగినా చెప్తారు. అంటే నేను వాళ్ళతో మాట్లాడుతున్నా కాబట్టి వాళ్ళకి నా గురించి తెలుసు కదా. యాక్టివ్గా అంటే నేను దేనిలో పార్టిసిపేట్ చేయలేదు. ఇప్పుడు మన టాస్క్లో ఇన్వాల్వ్మెంట్ యాక్టివ్గా లేను అంటే నన్ను తీసేసినప్పుడు నేను మాట్లాడకుండా బయటకు రాలేదు కదా, నేను నా కోసం ఫైట్ చేశా కదా. సో నేను ఎక్కడ తగ్గాను? యాక్టివ్గా లేను అంటే ఎక్కడ యాక్టివ్గా లేనో చెప్పు అని ఒక 3-4 టైమ్స్ అడుగుతాడు. తను ఏవో ర్యాండమ్ రీజన్స్ చెప్తుంది కానీ ప్రాపర్ రీజన్స్ లేదు. నేనేమంటున్నా అంటే హౌస్లో మీరే వీక్ సార్, మీకంటే అందరూ స్ట్రాంగ్గానే ఉన్నారు అన్న పాయింట్ చెప్పినా ఒక వ్యాలిడ్ రీజన్లా అనిపించేది. కానీ తను యాక్టివ్ లేదంటే సుమన్ గారు ఎంత చెబుతున్నా తను అదే పాయింట్ చెప్తుంది. అంటే సుమన్ గారు లాస్ట్లో ఒకటి అంటారు డైరెక్ట్గా, అంటే నీకేంటి గట్టిగా అరుస్తేనే వాయిస్ ఎక్కువ వినపడితేనే యాక్టివ్గా ఉన్నట్ట అంటే, అవును సార్ అంటే, అయితే ఓకే అమ్మా థ్యాంక్ యూ అంటాడు. కూల్ కౌంటర్ అండి, కానీ ఫైర్తో ఇచ్చాడో. నాకు అక్కడ సుమన్ శెట్టి గారు ర్యాంప్ ఆడిచ్చారనిపించింది. యాక్చువల్లీ హీ వాజ్ రైట్. సుమన్ శెట్టి గారు ఎప్పుడు ఎక్కడ మాట్లాడాలో అంత మాట్లాడారు. టాస్క్లో తనని తీసేసిన తన కోసం తను ఫైట్ చేశాడు, గట్టిగా మాట్లాడాడు, అండ్ టాస్క్లో 100% ఇస్తున్నాడు. తన కేపబిలిటీ ఉన్న వాటిలో బాగా ఆడుతున్నాడు. కొన్ని వాటిల్లో ఈజీగా గివప్ ఇస్తున్నాడు, అగ్రీడ్. బట్ ఆ ఏ విషయాల్లో తను పాయింట్అవుట్ చేసి ఈ విషయాల్లో అని చెప్పుంటే బాగుండు. కానీ లైవ్ కూడా చూసి మాట్లాడుతున్నా కాబట్టి కరెక్ట్ ఎగ్జాంపుల్స్ కోట్ చేయకుండా ర్యాండమ్గా చెప్పి ఏదో తుప్పాస్ బొకడా నామినేషన్ చేసినట్టు అయితే అనిపించింది. నీకు తనుజ సుమన్ శెట్టిని చేసిన రీజన్ వ్యాలిడ్గా స్ట్రాంగ్గా అనిపించిందా లేదా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో బేసికలీ ఇక్కడ వైల్డ్ కార్డ్స్ ఆడిన గేమ్ అండి, బిగ్ బాస్ ఆడిన గేమ్ కంటే వీళ్ళు ఎవరినైతే నామినేట్ చేద్దాం అనుకుంటారో వాళ్ళు కంటెస్టెంట్స్ని అడిగి వాళ్ళు ఒకవేళ వాళ్ళనే నామినేట్ చేస్తాం అనుకుంటే వాళ్ళకి బాల్ పాస్ చేద్దామని వీళ్ళు ఫిక్స్ అయ్యారు. సో ఇక్కడ అందరు డిస్కస్ చేసుకొని దివల మాదిరి ఏంటి అంటే రీతూ చౌదరిని అడుగుతుంది నువ్వు ఎవరిని నామినేట్ చేస్తావు అని. అట్లా అందరినీ వెళ్ళి అడిగినప్పుడు సుమన్ శెట్టి క్లియర్గా తనుజ నామినేట్ చేస్తాను, వీళ్ళని నామినేట్ చేస్తాను అంటాడు. సో రీతూ చౌదరిని అయితే నామినేట్ చేయడు అంటాడు. సో దివెల మాదిరి అయితే ఫిక్స్ అయిపోతుంది ఒకవేళ తనకు వస్తే రీతు చౌదరికి ఇద్దామని. కానీ ఫైనల్గా రమ్యమోక్ష బాల్ని పట్టుకుని రాముకి ఇస్తాడు. రాము డెమాన్ పవన్ని రీతు చౌదరిని నామినేట్ చేస్తాడు. రీజన్స్ ఏం చెప్పాడంటే, బెలూన్ టాస్క్లో క్లియర్ కట్గా బిగ్ బాస్ చెప్పిన రూల్స్ని ఫాలో అవ్వకుండా మీరు మీ ఓన్ గేమ్ ఆడినందుకు గేమ్ రద్దయిపోయింది. ఆ ఫౌల్ గేమ్ చాలా తప్పు. సంచాలకుగా మీరు క్లియర్గా రూల్స్ చెప్పాలి కదా అంటే
ఆయన ఏమంటాడంటే సంచాలక్ కంటే పెద్ద బిగ్ బాసే చెప్పినప్పుడు అంత మాత్రం మీరు గేమ్ అర్థం చేసుకోకపోతే మేమేం చేయాలి, అయినా నేను క్లియర్ కట్గా స్టార్టింగ్ నుంచి చెప్తున్నాను బెలూన్ గాల్లో ఉండాలి అన్నా కూడా మీరు ఆ ఫౌల్ గేమ్ ఆడడం వల్ల, మీరు ఇలా చేయడం వల్ల మొత్తానికే గేమ్కి ఇబ్బంది అయ్యింది అని రైతు చౌదరి నామినేట్ చేస్తాడు. అండ్ డెమాన్ పవన్ ఎందుకు నామినేట్ చేస్తాడంటే డెమాన్ పవన్ ఫిజికల్ టాస్క్లో 100% ఇస్తాడు, అంతా బాగా ఆడతాడు. కానీ రీతు చౌదరి చెప్పిన ఫౌల్ స్ట్రాటజీని తను అగ్రీ చేసి అది తప్పైనా దాన్ని ఆడి ఒప్పుకొని ఆడినందుకు డెమాన్ పవన్ని నామినేట్ చేస్తాడు. సో వీళ్ళిద్దరు మిస్టేక్స్ ఉన్నాయి కాబట్టి వీళ్ళిద్దరు నామినేట్ చేస్తున్నా అంటాడు. అండ్ వీళ్ళిద్దరిలో డెమాన్ పవన్ని రమ్య మోక్ష నామినేట్ చేస్తుంది. దీనికి రీజన్ ఏంటంటే డెమాన్ పవన్ ఫిజికల్ టాస్క్లో చాలా బాగా ఆడగలడు కానీ బ్రెయిన్ పెట్టలేడు, బ్రెయిన్ లేదు అసలు డెమాన్ పవన్కి అని చెప్పేసి నామినేట్ చేస్తుంది. ఎగ్జాంపుల్ ఏమంటే స్టార్టింగ్ నుంచి చాలా ఉన్నాయి అందుకే ఇవ్వలేను, ప్రతి దాంట్లో నువ్వు బ్రెయిన్ పెట్టవు, రీతు అయితే బ్రెయిన్ పెడుతుంది అని డెమాన్ పవన్ని నామినేట్ చేస్తుంది. అండ్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే అక్కడ తనుజ చేసిన ఇద్దరు నామినేషన్స్లో నిఖిల్ రాము స్ట్రాంగ్గా పాయింట్స్ పెడతాడు అని చాలా బాగా ఆడతాడు. సుమన్ గారు నేను కూడా 2 days నుంచి చూస్తున్నాను, తను యాక్టివ్గా లేడు, సో దానివల్ల నేను సుమన్ని నామినేట్ చేస్తున్నాను అని చెప్పేసి సుమన్ శెట్టి నామినేట్ చేస్తాడు. సో ఈ రోజు ఎపిసోడ్లో అయితే ఓన్లీ సుమన్ శెట్టి అండ్ డెమాన్ పవన్నే నామినేషన్స్ జరిగాయి అండ్ వాళ్ళిద్దరు నామినేషన్స్లో ఉన్నారు. సో రేపటి ఎపిసోడ్ అయితే ప్రోమో అయితే వచ్చింది, బర్ని గారు ఫస్ట్ టైం ఫైర్ మీద ఉన్నారని అయితే అనిపించింది. అండ్ ఈరోజు ఎపిసోడ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ రమ్య మోక్ష హద్దులు దాటిందా అన్నది కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ కళ్యాణ్ వర్సెస్ దివల మాదిరి విషయంలో మీకు ఎవరు కరెక్టో ఎవరు రాంగో అన్నది కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. రేపటి ఎపిసోడ్ రివ్యూతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ లైఫ్ ఇస్ జిందగీ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్, జెన్యూన్ రివ్యూస్ అండ్ 100% ఎంటర్టైన్మెంట్. సైనింగ్ ఆఫ్, నేను మీ వంశీ, బై బై.